ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉభయ సభలు 5 రోజుల పాటు సాగాయి. సభలో సీఎం చంద్రబాబు 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలకు సంబంధించి గత 5 ఏళ్లలో నష్టాలు జరిగాయంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సెషన్ వాడివేడిగా ప్రారంభమైంది. ఆ రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి సమావేశానికి హాజరయ్యారు. ప్లకార్డులతో సభలోకి రావద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో గేటు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు, అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చే సవరణ బిల్లుకు ఆమోదం తెలియజేశారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన తర్వాత 29వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. వైఎస్ జగన్ హయాంలో ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని విమర్శించారు సీఎం చంద్రబాబు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం లా అండ్ ఆర్డర్ను పరిరక్షిస్తుందని చెప్పారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న దిశ అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది. లా అండ్ ఆర్డర్ పైన చర్చ పెడదాం. ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో, ఈ క్రైసిస్ ఉందో, ఇవన్నీ కూడా పెడదాం.